హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది. మహాసంగ్రామం, సంకుల సమరం ఇలాంటివి కదా తెలుగు పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో వాటి హెడ్డింగ్స్ పెడతారు. ఈవెన్ ఒక అమెరికన్ రైటర్ ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్ గురించి రాస్తూ ఒక పుస్తకం రాసింది. దాని పేరు వార్ మైనస్ ద షూటింగ్, అంటే తుపాకులు తూటాలు లేని సమరం అనే టైటిల్తో పుస్తకం రాశాడు. సో సమరం కాదు, ఏమీ కాదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఏ క్రికెట్ మ్యాచ్, మచ్ మోర్ దెన్ ఏ క్రికెట్ మ్యాచ్ ఖచ్చితంగా. ఎందుకంటే బోల్డన్ని ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ బోల్డంత టెన్షన్ కూడా ఉంటుంది మనకి. కాబట్టి ఈ మ్యాచ్ అంటే ఒక మజా ఉంటుంది, ప్లస్ ఒక అనీజీనెస్ కూడా ఉంటుంది కదా. బట్ నథింగ్ లైక్ దిస్, నథింగ్ లైక్ ఇండియా టేకింగ్ ఆన్ పాకిస్తాన్. అందుకే కదా దానికి అంత హైప్, అంతమంది చూస్తారు, రోడ్ల మీద కర్ఫ్యూ విధించినట్టు ఉంటుంది. ఎందుకు ఇంత క్రేజ్ ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్ కంటే ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వాళ్ళకున్న ఆ చారిత్రక కారణాలనండి. ఆ రెండు దేశాల మధ్య ఉన్న రైవలరీ, ఇరుగు పొరుగుల మధ్య రైవలరీ ఉంటుంది. ఈవెన్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మధ్య కూడా ఉంటుంది, కెనడా యుఎస్ మీద కూడా మధ్య కూడా ఉన్నట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మనకేంటంటే మనకి అనేక చారిత్రక కారణాలు, పార్టీషన్, దేశ విభజన, ఇంకా రకరకాల కారణాలు. అది ఒకటి రీజన్. మెయిన్ రీజన్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే చాలా తక్కువ ఆడుతున్నాం మనం ఏంటంటే మనకున్న రిలేషన్స్, ఇంటర్నేషనల్, మనకున్న ద్వైపాక్షిక సంబంధాలు, తెలుగులో బయలాటరల్ రిలేషన్స్ ప్రకారం మనం వాళ్ళతో చాలా అరుదుగా మ్యాచ్లు ఆడతాం. కాబట్టి ఎప్పుడో ఏడాదికి అమావాస్యకి పున్నానికి ఒక మ్యాచ్ ఆడతాం, ఏడాదికి ఒక 2 మ్యాచ్లు ఆడతాము. అది ఐసీసీ ఈవెంట్స్లోనే ఆడతాం కాబట్టి, మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో మాత్రమే ఆడతాం. కాబట్టి దాని వాల్యూ మరింత పెరుగుతుంది. ఏషియా కప్లోనో, లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ వరల్డ్ కప్స్, వీటిలోనే మనం పాకిస్తాన్తో ఆడుతున్నాం, వేరే రకంగా వాళ్ళతో ఆడట్లేదు. అందుకని ఖచ్చితంగా మరింత దేనికైతే తక్కువ అవైలబుల్ ఉంటుందో దానికి వాల్యూ కూడా పెరుగుతుంది. ఈ రీజన్స్ మెయిన్ రీజన్స్. బట్ మరి ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది? ఇండియా ఫేవరెట్గా బరిలో దిగుతుందా? నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియా దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే పాకిస్తాన్ మొన్న అమెరికా మీద చిత్తుగా ఓడిపోవడం, దారుణంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా టోటల్ ఫెయిల్యూర్. అది చూసిన తర్వాత ఇండియాకి ఒక హెడ్ స్టార్ట్ ఉందేమో అనిపించింది. ఇండియా ఏమో తమ ఫస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ మీద మంచి విజయం సాధించింది. ఇంకొక రీజన్ ఏంటంటే ఇండియా ఈ గ్రౌండ్, ఈ మ్యాచ్ ఎక్కడైతే జరగబోతుందో న్యూయార్క్లోని నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో, అక్కడ ఆల్రెడీ మనం 2 మ్యాచ్లు ఆడాం. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం, ఒక మ్యాచ్ అగేన్స్ట్ ఐర్లాండ్ ఆడాం. సేమ్ గ్రౌండ్లో. పిచ్ మేబీ డిఫరెంట్, మనం ఆడబోయే పిచ్ డిఫరెంట్ కావచ్చు, కానీ ఆ గ్రౌండ్తో ఉన్న ఫెమిలియారిటీ, అక్కడ ఉన్న యాంగిల్స్ కానీ, అక్కడ ఉన్న వాతావరణం ఫెమిలియారిటీ. ఎందుకంటే మన వాళ్ళు డైరెక్ట్గా న్యూయార్క్లోనే ల్యాండ్ అయ్యారు, న్యూయార్క్లోనే చేస్తాం. కానీ పాకిస్తాన్ వాళ్ళు మనకు ఫ్రైడే మాత్రం వచ్చారు న్యూయార్క్. వాళ్ళు ఇక్కడ ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి మనకి ఆ ఫెమిలియారిటీ విత్ ద గ్రౌండ్, సో మనకి ఐటనరీ అంటే ఈ షెడ్యూల్ కూడా కలిసి వచ్చింది. సో ఆ రకంగా మనకి ఒక ఇది ఉంది. తర్వాత వీఆర్ స్టార్టెడ్ ది టోర్నమెంట్ వెల్. పాకిస్తాన్ ఈజ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్. అమెరికాతో ఓడిపోయిన తర్వాత వాళ్ళ దేశంలో కూడా చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమైనవి. సో ఇప్పుడు ఇండియాతో జరిగే మ్యాచ్లో బాగా ఆడకపోతే ఇంక వాళ్ళ దేశం అంతే, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అండ్ దే ఆర్ ఫేసింగ్ ఎలిమినేషన్ ఆల్సో. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళకి అతి కష్టం మీద కానీ వెళ్ళారు. మిగతా రిజల్ట్స్ అన్ని వాళ్ళ ఫేవర్లో రావాలి, కానీ వాళ్ళు సూపర్ ఎయిట్స్కి వెళ్ళే అవకాశం లేదు. వేరాజ్ ఇండియాకి చాలా కంఫర్టబుల్. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో అందుకని ఏ రకంగా చూసుకున్నా ఇండియాకి ఒక హెడ్ స్టార్ట్ ఉంది. మనం ఓవరాల్ రికార్డు తీసుకున్నా సరే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. T20 వీడియో చేశాం. T20 వరల్డ్ కప్స్లో మనం 7 సార్లు తల్లపడితే దాంట్లో 6 సార్లు మనమే గెలిచాం, అంటే 5 సార్లు గెలిచాం. ఒక టై మ్యాచ్ కూడా మనం టై బ్రేకర్లు గెలిచాం. కాబట్టి మనకి ఆ హెడ్ స్టార్ట్ ఉంది. అండ్ ఓవరాల్ T20 ఇంటర్నేషనల్స్ అగేన్స్ట్ పాకిస్తాన్ మనం ఆడిన మ్యాచ్ల్లో 12 మ్యాచ్లు ఆడితే 9 మనం గెలిచాం. 3 అంటే 3 మాత్రమే వాళ్ళు గెలిచారు. ఓన్లీ 3 మ్యాచెస్ దే వన్. లాస్ట్ టైం ఎప్పుడు గెలిచారు? 2022 ఏషియా కప్లో ఒకసారి గెలిచారు. అంతకుముందు 2021లో ఇదే T20 వరల్డ్ కప్లో ఒకసారి గెలిచారు. 2021లో దుబాయ్లో గెలిచారు. దానికంటే ముందు 2012లో ఎప్పుడో గెలిచారు ఒకసారి. మనం అప్పుడు బయలాటరల్ సిరీస్ ఆడాం పాకిస్తాన్తో, ప్రాబ్లీ ఫర్ ది లాస్ట్ టైం ఇన్ ఇండియా. అప్పుడు బెంగళూరులోనే ఎక్కడో గెలిచారు ఒక మ్యాచ్. సో
మూడు మ్యాచ్లు గెలిచాం, మనం 9 మ్యాచ్లు గెలిచాం పాకిస్తాన్కి అగేన్స్ట్ T20 ఇంటర్నేషనల్స్లో. సో ఎవ్రీథింగ్ ఇస్ పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ ఇండియా. మ్యాన్ టు మ్యాన్ తీసుకున్న ఇండియా స్ట్రాంగ్గానే ఉంది. పాకిస్తాన్ అమెరికా లాంటి చిన్న టీంతోనే అంత దారుణంగా ఆడింది కదా, ఇండియా మీద చేతులు ఎత్తేస్తుంది అంటే అని మనం అనుకుంటే చాలా పొరపాటు. అదే నిన్న నైట్ అంటే వాళ్ళకి డే కావచ్చు, కానీ జరిగిన ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ కూడా చెప్పాడు, ఇండియా కెప్టెన్, ఏంటంటే పాకిస్తాన్ని తక్కువగా అంచనా వేస్తే చాలా చాలా ప్రమాదం అని చెప్పాడు. అండ్ పాకిస్తాన్ ఈజ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. ఒకరోజు అతి దారుణంగా ఆడతారు, మరో రోజు బ్రహ్మాండంగా ఆడతారు. వాళ్ళు ఇటీవల కాలంలో వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్నారు T20స్లోనే. మనం IPL ఆడుతున్నాం కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉన్నారు, చాలా T20 సిరీస్లు ఆడుతూ వాళ్ళు బాగా ప్రిపరేషన్ కూడా బాగుంది. T20 ఇంటర్నేషనల్ చాలా ఆడారు వాళ్ళు. దే ప్లేడ్ ఏ సిరీస్, 4 మ్యాచ్ సిరీస్ ఆడారు అగేన్స్ట్ న్యూజిలాండ్ అట్ హోమ్. దాంట్లో కూడా గెలవలేకపోయారు, 2-2తోనే డ్రా చేసుకున్నారు. తర్వాత ఐర్లాండ్ వెళ్ళి 3 మ్యాచ్లు ఆడారు, దాంట్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, ఐర్లాండ్తో కూడా ఓడిపోయారు. తర్వాత 2 మ్యాచ్లు గెలిచారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంగ్లాండ్ వెళ్ళారు రీసెంట్గా, జస్ట్ బిఫోర్ ది వరల్డ్ కప్. అక్కడ 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు రద్దయినాయి, 2 మ్యాచ్లు ఫుల్గా జరిగిన 2 మ్యాచ్లో కూడా ఓడిపోయారు. సో వాళ్ళకి ఇటీవల కాలంలో ఐర్లాండ్తో ఓడిపోవడం, స్వదేశంలో కూడా న్యూజిలాండ్ మీద సిరీస్ గెలవలేకపోవడం, ఇంగ్లాండ్తో ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోవడం, రికార్డ్ గొప్పగా లేదు. కానీ ఎక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, లాస్ట్ T20 వరల్డ్ కప్లో 2022లో వాళ్ళు జింబాబ్వే లాంటి చిన్న టీంతో ఓడిపోయారు గ్రూప్ స్టేజ్లో. కానీ దే వెంట్ ఆన్ టు బికమ్ ది రన్నర్ అప్స్, ఫైనల్ దాకా వెళ్ళగలిగారు. సో వాళ్ళు చాలా అన్ప్రెడిక్టబుల్. ఒకరోజు చాలా దారుణంగా ఆడతారు, ఒకరోజు బ్రహ్మాండంగా ఆడతారు. ఆ రోజు పొద్దున్న లేచి వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో వాళ్ళకి తెలియదు. సో అమెరికా మీద చిత్తుగా ఓడిపోయారు కాబట్టి ఈ టీం చాలా వీక్ అనుకుంటే, అది అలా తక్కువగా అంచనా వేస్తే మనం ఓడిపోవాల్సి ఉంటుంది. సో ఇండియా హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అగేన్స్ట్ దిస్ పాకిస్తాన్, అండ్ పర్టికులర్లీ అగేన్స్ట్ పాకిస్తాన్స్ బౌలింగ్ అటాక్. అక్కడ పిచ్ చూస్తే ఏమో అది ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది, వాళ్ళకేమో 4 కాకలు తీరిన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఎవరు ఉన్నారు అక్కడ? షహీన్ అఫ్రీది ఉన్నాడు, అంతకంటే ఎక్స్పీరియన్స్డ్ మరొక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మహమ్మద్ అమీర్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ దర్ బౌలింగ్ అటాక్, విచ్ ఇస్ మోర్ దెన్ ఎ హ్యాండ్ఫుల్. చాలా ఫార్మిడబుల్ ఓపెనింగ్ పేర్ ఉన్నారు వాళ్ళకి, ఓపెనింగ్ బౌలింగ్ జోడీ. ప్లస్ నసీమ్ షా, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ బౌలర్స్, అతను ఉన్నాడు. హరీష్ రౌఫ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ దీంట్లో, అతను కూడా ఉన్నాడు. సో అతనికి ఈ 4 ఫాస్ట్ బౌలర్స్, 4 ప్రాంగ్ పేస్ అటాక్, చాలా చాలా స్ట్రాంగ్ పేస్ అటాక్. సో అందుకని వాళ్ళు ఏ మాత్రం తక్కువగా అంచనా వేసినా అది మనకే ప్రమాదం. మరి పిచ్ ఎలా ఉంటుంది? పెద్ద క్వశ్చన్, అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అంతా బాగానే ఉంది, మనం చెప్పుకున్నాం స్ట్రెంగ్స్ వీక్నెసెస్ గురించి మనం స్లైట్గా టచ్ చేసాం. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద మరి రిజల్ట్ ఆధారపడి. టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటి వరకు ఇక్కడ 4 మ్యాచ్లు జరిగాయి. 4 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ మ్యాచ్ పిచ్ నెంబర్ 1 మీద జరిగింది. 4 పిచ్లు ఉన్నాయి, ఆ స్క్వేర్లో 4 పిచ్లు ఉన్నాయి. పిచ్ నెంబర్ 1లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్. దాంట్లో 77 మాత్రమే చేశారు వెస్టిండీస్. దాన్ని ఆ స్కోర్ని చేంజ్ డౌన్ చేయడంలో సౌత్ ఆఫ్రికా నానా ఇబ్బందులు పడింది. సో పిచ్ నెంబర్ 4 ఈజ్ వర్స్ట్, పిచ్ నెంబర్ 1 ఈజ్ వర్స్ట్. పిచ్ నెంబర్ 4లో మనం ఐర్లాండ్తో ఆడాం, అది దాంట్లో కూడా ఇబ్బందులు పడ్డాం మనం. అక్కడ కూడా పెద్ద స్కోర్ రాలేదు, వాళ్ళు 90స్కి అలౌట్ అయ్యారు. సో 2 పిచ్లో కూడా 100 కూడా క్రాస్ కాలేదు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్. ప్లస్ ఇంజరీస్ కూడా అయినాయి, పిచ్ 4లో ఇంజరీస్ కూడా అయినాయి. ఎందుకంటే మన రోహిత్ శర్మకి దెబ్బ తగిలింది చేతికి, రిషబ్ పంత్కి తగిలింది, వాళ్ళ ప్లేయర్స్లో హ్యారీ టక్టర్కి దెబ్బ తగిలింది. సో పిచ్ డేంజరస్గా కూడా సడన్గా బాల్ రైజ్ అవుతుంది, బ్యాట్స్మెన్ ఎక్స్ట్రా బౌన్స్ని ట్యాకిల్ చేయడంలో ఇబ్బంది పడుతుంది, అదొకటి. సో అక్కడ ఇదే పిచ్ మీద మనం ఆడిన 4 పైన కెనడా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ కూడా జరిగింది. కానీ ఇక్కడ అంత డేంజరస్గా అనిపించలేదు, బట్ అన్ఈవెన్ బౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. కొన్ని బాల్స్ లో అవ్వడం, కొన్ని బాల్స్ సడన్గా రైజ్ అవ్వడం, కొంత తక్కువ మోతాదులో మళ్ళీ అది కూడా అదే జరిగింది. సో అది అక్కడ 2 మ్యాచ్లు జరిగాయి పిచ్ నెంబర్ 4. పిచ్ నెంబర్ 2లో నిన్న రాత్రి పిచ్ నెంబర్ 2లో మరొక మ్యాచ్ జరిగింది అగేన్స్ట్ నెదర్లాండ్స్ అండ్ సౌత్ ఆఫ్రికా.
ఆ మ్యాచ్లో నెదర్లాండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 103 చేశారు. నెదర్లాండ్స్ గుడ్ బ్యాటింగ్ సైడ్, బట్ బ్రహ్మాండమైన బ్యాటింగ్ సైడ్ ఏం కాదు. బట్ ఆ పిచ్లో కూడా బౌలర్స్కి హెల్ప్ ఉంది, మంచి సీమ్ మూవ్మెంట్ ఉంది, ఎక్స్ట్రా సీమ్ మూవ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. అన్ఈవెన్ బాల్స్తో పాటు సీమ్ మూవ్మెంట్ కూడా ఉంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంకా ప్రమాదంగా మారుతుంది. సో ఆ సీమ్ మూవ్మెంట్ వల్ల 103 మాత్రమే చేశారు వాళ్ళు. బట్ దాన్ని చేంజ్ చేయడంలో ఈవెన్ సౌత్ ఆఫ్రికా స్ట్రగుల్ అయింది. వాళ్ళు కూడా 5-6 వికెట్లు కోల్పోయి వాళ్ళు కూడా అతి కష్టం మీద ఆ స్కోర్ని ఓవర్టేక్ చేశారు అగేన్స్ట్ నాట్ సో స్ట్రాంగ్ నెదర్లాండ్స్. సో ఈ పిచ్లు ఏ మాత్రం అనుకూల 4 మ్యాచ్లు కూడా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ కావడం, అవుట్ఫీల్డ్ ఏమో స్లోగా ఉండడం, బౌండరీ వెళ్తుంది. మామూలుగా ఏ గ్రౌండ్లో అయినా ఆ కొట్టిన షాట్ బౌండరీ వెళ్తుంది అనుకుంటే ఇక్కడ 2 runs కానీ 3 runs కానీ రావట్లేదు, ఎందుకంటే బాల్ ఆగిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ట్రావెలింగ్ టు ద బౌండరీ అన్లెస్ హిట్ ఇట్ వెరీ పవర్ఫుల్లీ ఆర్ అన్లెస్ ఇట్ ఇస్ టైమ్ రియల్లీ వెల్. సో ఇక్కడ ఆ అవుట్ఫీల్డ్ ప్రాబ్లం కూడా ఉంది. అందుకే చిన్న స్కోర్లు రావడానికి అనేక కారణాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో దారుణమైన పిచ్చెస్ అక్కడ ఉన్నాయి. అయితే డేవిడ్ మిల్లర్ ఏం చెప్పాడంటే, బికాజ్ ఈ ప్లేడ్ ఆన్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు పిచ్ నెంబర్ 1లో ఆడారు, నిన్న రాత్రి మ్యాచ్ పిచ్ నెంబర్ 2లో ఆడారు. పిచ్ నెంబర్ 2 ఈజ్ మచ్ బెటర్ దాన్ పిచ్ నెంబర్ 1 అని చెప్పాడు. సో ఇండియా మ్యాచ్ కూడా పిచ్ నెంబర్ 2 మీద జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి, లేదంటే పిచ్ నెంబర్ 4లో జరిగే అవకాశం. నేను కూడా ఒక వీడియో చేశాను, ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ పిచ్ అయితే బెటర్గా బిహేవ్ చేస్తుందని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ అది పిచ్ మీద కాస్త యాక్టివిటీ జరిగి పిచ్ కాస్త సెటిల్ అవుతుంది. కాబట్టి మన మ్యాచ్ పిచ్ నెంబర్ 2లో కానీ పిచ్ నెంబర్ 4లో కానీ జరగచ్చు. అనొక పిచ్ నెంబర్ 3 ఇంతవరకు యూజ్ చేయలేదు, అది యూజ్ చేస్తే మళ్ళీ దాంట్లో అది ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. సో మోస్ట్ లైక్లీ పిచ్ నెంబర్ 2 ఈజ్ అ బెటర్ పిచ్ అనుకున్నా, లేకపోతే పిచ్ నెంబర్ 4, ఈ రెండింటిలో ఎక్కడో ఏదో ఒకటి దాని మీద జరుగుతుంది. ఎక్కడ జరిగినా అది ఇబ్బంది. టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి టైంకి 8 o'clock రాత్రి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళ టైం 10:30 యుఎస్ టైం, న్యూయార్క్ టైం 10:30కి స్టార్ట్ అవుతుంది. 10:30కి స్టార్ట్ అవుతే ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్నెస్ వల్ల దెర్ ఇస్ మాయిశ్చర్ అండ్ సీ మూవ్మెంట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి చాలా ఇబ్బందులు, తొందరగా వికెట్లు పడే ప్రమాదం ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ టైంకి పిచ్ కొంచెం సెటిల్ అవుతుంది. అలా కూడా జరగలేదు యాక్చువల్గా. కెనడా చేసిన 137ని చేయడంలో ఇబ్బంది పడ్డారు ఐర్లాండ్ టీం. బట్ ఎనీవే సెకండ్ బ్యాటింగ్ ఈజ్ అ బెటర్ థింగ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. టాస్ ఎవరు గెలిచినా సరే, ఏ కెప్టెన్ గెలిచినా ముందుగా సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటారు. అది ఆల్మోస్ట్ ఒక లాటరీ అయిపోయింది. ఇంత మంచి మ్యాచ్, ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఒక లాటరీగా మారడం, టాస్ మీద డిపెండ్ కావడం, కండిషన్స్ మీద డిపెండ్ కావడం, అనే సబ్ స్టాండర్డ్ పిచ్ అండ్ వర్స్ట్ అవుట్ఫీల్డ్ నాట్ డన్. సో అది దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళకైనా మనకైనా ఒకటే కండిషన్స్ ఉంటాయి. దానికి విరాట్ కోహ్లీ చాలా సందర్భాలు చెప్పాడు, పిచ్ గురించి నేను పట్టించుకోను, వాళ్ళకైనా మనకైనా సేమ్ పిచ్ ఉంటుంది, సేమ్ కండిషన్స్ అని. సో అదే రకంగా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉండదు అని లక్కీలీ, బికాజ్ డే మ్యాచ్ కాబట్టి. సో దట్ ఈస్ అబౌట్ ది పిచ్. మరి ఇండియన్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఉండే అవకాశం నాకు ఏం కనపడలేదు. ఆల్రెడీ రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, ఇండియా బ్యాటింగ్లో అందరికీ చెప్పాము మేము, ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కాన్స్టెంట్గా ఉంటారు మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్. సో అదైతే దట్ ఈస్ గివెన్. అదైతే మనం అదే ఫార్ములాతో అదే టెంప్లెట్తో వెళ్తారు. రోహిత్ అండ్ విరాట్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్. తర్వాత మిగతా బ్యాట్స్మెన్ అందరికీ మేము చెప్పింది ఏంటంటే, నెంబర్ 3 నుంచి నెంబర్ 8 దాకా మిమ్మల్ని ఎక్కడైనా మేము యూజ్ చేసుకోం. అకార్డింగ్ టు కండిషన్, అకార్డింగ్ టు సిచ్యుయేషన్స్ మేము మిమ్మల్ని ఎక్కడైనా ఆడిస్తాం. నెంబర్ 2 to నెంబర్ 8 ఆడిస్తామని కూడా రోహిత్ శర్మ క్లియర్గా చెప్పాడు. సో అది అందరినీ అలా మెంటల్గా ప్రిపేర్ చేశాను. నేను పలాని రోల్లో ఆడతాను, నా రోల్ క్లారిటీ ఉండాలి, నేను పలాని స్లాట్కే మెంటల్గా ప్రిపేర్ అనుకోవడం లేదు, మీరు ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది అని చెప్పాడు. అలాగే రిషబ్ పంత్ నెంబర్ 3లో ఆడించాలని కూడా మేము ముందే అనుకున్నాం. ఐపీఎల్ మ్యాచ్ చూసిన తర్వాత, రిషబ్ పంత్ ఆడుతున్న తీరు చూసిన తర్వాత, సో రిషబ్ పంత్ విల్ ప్లే అట్ నెంబర్ 3 అని కూడా అతను స్పష్టం చేసి, అంతకుముందు విక్రమ్ రాథోడ్ కూడా అదే మాట చెప్పాడు, మన ఇండియా బ్యాటింగ్ కోచ్. సో మనకి రిషబ్ పంత్ నెంబర్ 3లో ఆడడం, రోహిత్ విరాట్ ఓపెన్ చేయడం అనేది పక్కా అయిపోయింది. 4లో ఆఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్, 5లో మేబీ హార్దిక్ పాండ్యా, 6లో శివం దుబేని ఆడించాలో వద్దా. ఈ పిచ్ మీద ఏంటంటే ఐ థింక్ 45 వికెట్లు ఫాస్ట్ బౌలర్స్కి వచ్చాయి, 10 వికెట్లు స్పిన్నర్స్కి వచ్చాయి. ఈ న్యూయార్క్లో జరుగుతున్న మ్యాచ్లో స్పిన్నర్స్ పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయట్లేదు. స్పిన్నర్స్కి ఇచ్చిన ఓవర్స్ కూడా అతి తక్కువ ఓవర్స్ ఇస్తున్నారు. మన ఇండియాతో జరిగిన మ్యాచ్లో కూడా మనం చూసే స్పిన్నర్స్ ఇద్దరు కలిపి 2 ఓవర్లు వేశారు. సో అలాంటి పరిస్థితి మనకు అక్కడ ఉంది. మరి అలాంటప్పుడు స్పిన్నర్స్ని బాగాడే శివం దుబేని ఆడించాలి, లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ బాగాడే సంజు శాంసన్ ఆడించాలి. అందులో అక్కడ 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అన్ఈవెన్ బౌన్స్ ఉంది, బాల్ సడన్లీ బౌన్సర్లు టేక్ ఆఫ్ అవుతున్నాయి.
మరి శివం దుబే ఈజ్ ద రైట్ క్యాండిడేట్, కానీ టీం మార్పు చేయరు. ఎందుకంటే శివం దుబేని ఒక మిషన్ ప్రకారం అతని టీంలో పెట్టారు. స్పిన్నర్స్ని ఆడాలి, ఫినిషర్గా ఆడాలి, సిక్స్లు కొట్టాలి. అదే ఫార్ములాతో ఇక్కడ కూడా ఆడిస్తారు. అంతకుమించి మార్పు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అలా కాకుండా అతన్ని ఇప్పుడు తీసేసి అతను కాన్ఫిడెన్స్ పోతుంది. లాస్ట్ మ్యాచ్లో అతను బ్యాటింగ్ చేసింది లేదు, ఏం లేదు, కొన్ని బాల్స్ ఏమో ఆడినట్టుగా ఉన్నాడు. సో అలాంటి నేపథ్యంలో శివం దుబేని కంటిన్యూ చేస్తారు, అదే ఉంచుతారు అని నేను అనుకుంటున్నాను. ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో మార్పు అయితే ఉండకపోవచ్చు, సంజు శాంసన్ వస్తాడనేది. సో అంత సడన్ రియాక్షన్ ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. బట్ అది మనం లాజికల్గా ఆలోచిస్తే సంజు వుడ్ బి ద రైట్ చాయిస్. బట్ ఇంత అన్ని చేంజెస్, శివం దుబే కాన్ఫిడెన్స్ దట్ విల్ నాట్ డూ ఎనీ గుడ్ టు శివం దుబేస్ కాన్ఫిడెన్స్. సో ఇన్ అండ్ అవుట్ అయితే ఏ ప్లేయర్ అని కూడా ఇబ్బంది పడతాడు. ముఖ్యంగా ఫినిషర్గా వచ్చే వాళ్ళకి కంటిన్యూటీ ఉండాలి. అలా ఉంటే నీకు టీంలో నీ ప్లేస్ గ్యారంటీ అంటేనే వాళ్ళు కాస్త ఫ్రీడమ్తో ఆడే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు స్పిన్నర్స్లో కుల్దీప్ ఆడే అవకాశాలు తక్కువ, ఎందుకంటే ఇలాంటి ట్రికీ పిచ్ మీద యూ నీడ్ బ్యాటింగ్ డెప్త్. సో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ కావాలి, కాబట్టి అక్షర్ పటేల్ ఆడతాడని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు చూస్తే ఏంటంటే వాళ్ళ ఓపెనర్ బాబర్ అండ్ రిజ్వాన్ ఇద్దరు దే ఆర్ వీక్ అగేన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆడడంలో వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళు ఒకరు 7 సార్లు అవుట్ అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి ఈ T20స్లో ఒకరు 6 సార్లు అవుట్. సో వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఇబ్బంది పడతారు, కాబట్టి జడేజా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ మైట్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే ఆల్సో, బికాజ్ ఇద్దరు ఓపెనర్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి అగేన్స్ట్గా వల్నరబుల్గా ఉంటారు కాబట్టి. అండ్ అక్షర్ పటేల్ యూజువల్లీ బౌల్స్ ఇన్ ద పవర్ ప్లే. సో పవర్ ప్లేలో అక్షర్ పటేల్ చూసే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. సో టీంలో అవే మార్పులు ఉంటారు, 4 పేసర్స్ ఉంటారు, అక్షర్ అండ్ జడేజా ఉంటారు. సో బ్యాటింగ్ డెప్త్ కోసం అక్షర్ పటేల్ ఉంటారు. కుల్దీప్ యాదవ్ అంటే బాగుండేది, వెరైటీ ఉండేది. లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఎక్కువ లేరు వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్ ఫక్కర్ జమాన్ తప్ప. మరి అయ్యూబ్ ఆడితే చెప్పలేం, అజామ్ ఖాన్ ప్లేస్ అయ్యూబ్ ఆడితే ఉంటాడు తప్ప, లేకపోతే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్స్ ఎక్కువ లేరు. కాబట్టి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్ళడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్షర్ పటేల్ మైట్ నాట్ ఈవెన్ బౌల్ మెనీ ఓవర్స్, ఈ మైట్ బౌల్ జస్ట్ 1 ఓవర్. ఎక్కువగా పేసర్స్ వేస్తారు 4-6 ఓవర్లు. శివం దుబే వేసినా ఆశ్చర్యపోరు. వాళ్ళ టీంలో కూడా అజమ్ ఖాన్ మీద చాలా క్రిటిసిజం వస్తుంది. అజమ్ ఖాన్ మొయిన్ ఖాన్ కొడుకు కాబట్టి అతను ఆడిస్తున్నారని చెప్పి అతని ప్లేస్లో అయ్యూబ్ని తీసుకొస్తారా? అతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, అతను కూడా అజామ్ లాగా. సో అదొక్కటే మార్పు ఉండే అవకాశం. 4 పేసర్స్తో వాళ్ళు వెళ్తారు ఖచ్చితంగా. ఇమాద్ వసీమ్ ఈజ్ అనదర్ చాయిస్, బట్ ఇక్కడ కండిషన్స్ని బట్టి దే విల్ గో విత్ 4 పేసర్స్ అని నేను అనుకుంటున్నాను. సో అది పరిస్థితి. ఏమవుతుంది మ్యాచ్, ఎలా మరి ఎవరు గెలుస్తారు, ఏం జరగబోతుంది? చాలా టెన్షన్ ఫీల్డ్ మ్యాచ్ ఉంటుంది. ఎవరు ప్రెషర్ని హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే మరి నిలబడగలుగుతారో ప్రెషర్ తట్టుకొని, ఆ టీమే గెలిచే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది. వర్షం నుంచి కూడా అలాంటి ప్రమాదం ఉన్నట్టుగా లేదు మరి వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే. సో మరి ఇన్ ఫర్ ఏ బిగ్ బ్యాటిల్ చూద్దాం. బ్యాటిల్ అంటున్నాను నేను, కానీ బ్యాటిల్ ఏం కాదు, అది అందరూ హాయిగా ఎంజాయ్ చేసి చూడండి ఈ మ్యాచ్. ప్లీజ్ ఎంజాయ్ ది మ్యాచ్. ఈ పిచ్ మీద ఆధారపడకుండా మంచి కండిషన్స్తో జరగాలి. మనం ఒక్కటే మనం కోరుకుందాం. ఎవరు గెలిచినా పర్వాలేదు, ఎవరు ఓడినా పర్లేదు. ఒక మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు, ఒక మ్యాచ్ మనం గెలుస్తాం. క్రికెట్లో జయాలనేది చాలా కామన్ థింగ్. బట్ పిచ్ మీద డిపెండ్ అయ్యి, లేకపోతే ఏదో మనం ఫలాని కారణంలో ఓడిపోయామని ఒక ఫీలింగ్ లేకుండా ఉంటే అదే 10,000. చిన్న ఎడిషన్ మ్యాచ్అప్స్ చెప్తాను. విరాట్ కోహ్లీకి పాకిస్తాన్కి అగేన్స్ట్గా T20స్లో అద్భుతమైన రికార్డు ఉంది. వరల్డ్ కప్స్ లాంటి రికార్డు ఉందో నేను ఒక వీడియోలో చేశాను. బట్ అతని ఓవరాల్ యావరేజ్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఇన్ T20s is 81. సో విరాట్ కోహ్లీ ఈజ్ అవర్ కీ మ్యాన్. అండ్ విరాట్ కోహ్లీకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అతను హీ వాజ్ నెవర్ డిస్మిస్డ్ బై రౌఫ్, నసీమ్ షా ఆర్ ఆమిర్ బిఫోర్. అలాగే ఇతను కూడా షాదాబ్ కూడా ఒక్కసారి షాహిన్ అఫ్రీద్కి అవుట్ అయ్యాడు. సో అతనికి వాళ్ళకి అగేన్స్ట్గా మంచి మ్యాచ్అప్ ఉంటాం మనకు. సూర్యకుమార్ యాదవ్కి పాకిస్తాన్కి అగేన్స్ట్గా మంచి రికార్డు లేదు, దాన్ని అతను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ఎక్కువగా అవుట్ అవ్వడం అనేది చూసాం. 2016 నుంచి 13 సార్లు ఎన్నిసార్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అవుట్ అయ్యాడు. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. సో హ్యాస్ టు బీ కేర్ఫుల్. అది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బాబర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా బుమ్రాకి అవుట్ లేదు. 13 బాల్స్ ఫేస్ చేశాడు, కానీ ఒక్కసారి కూడా అవుట్ లేదు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్అప్స్. ఇవి మీకు లాస్ట్లో ఒక చిన్న ఏమంటారు టైల్ పీస్ లాగా యాడ్ చేస్తాను.